Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 27. My dear students, ఇప్పుడు మనం ఈ తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో పెళ్లి చేసుకున్నాడు. నా స్నేహితుడు ఒక పల్లెటూరిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయి కవితను పెళ్లి చేసుకున్నాడు. నా స్నేహితుడు ఒక పల్లెటూరిలో ఒక నిరుపేద అమ్మాయి కవితను కట్నము లేకుండా పెళ్లి చేసుకున్నాడు. సో స్టూడెంట్స్ చూశారు కదా, ఈ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లో కూడా ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. నా స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్. పెళ్లి చేసుకున్నాడు, మ్యారీడ్ పాస్ట్ టెన్స్. నా స్నేహితుడు ఒక పల్లెటూరిలో పెళ్లి చేసుకున్నాడు. ఒక పల్లెటూరిలో. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఇన్ ఎ విలేజ్. విలేజ్ అంటే పల్లెటూరు. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ గర్ల్. ఒక అమ్మాయిని, ఎ గర్ల్ ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిరుపేద. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్. నిరుపేద అమ్మాయిని అంటే వెరీ పూర్ గర్ల్. ఎక్కడ? పల్లెటూరులో, ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయి కవితను పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ కవిత ఇన్ ఎ విలేజ్. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ కవిత ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయి కవితను కట్నము లేకుండా పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ కవిత వితౌట్ టేకింగ్ ఎనీ డౌరీ. డౌరీ అంటే కట్నం అండి. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ కవిత వితౌట్ టేకింగ్ ఎనీ డౌరీ ఇన్ ఎ విలేజ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొకసారి చూడండి. నా స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ గర్ల్ ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయి కవితను పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ కవిత ఇన్ ఎ విలేజ్. నా స్నేహితుడు ఒక పల్లెటూరులో ఒక నిరుపేద అమ్మాయి కవితను కట్నము లేకుండా పెళ్లి చేసుకున్నాడు. మై ఫ్రెండ్ మ్యారీడ్ ఎ వెరీ పూర్ గర్ల్ కవిత వితౌట్ టేకింగ్ ఎనీ డౌరీ ఇన్ ఏ విలేజ్. ఈ విధంగా చక్కగా ఒక చిన్న వాక్యం నుంచి పెద్ద వాక్యం వరకు ఫాస్ట్ గా కూడా, అలాగే కరెక్ట్ గా మనకు నచ్చినటువంటి, ఇష్టమైనటువంటి, తెలిసినటువంటి పదాలను జోడిస్తూ పెద్ద పెద్ద వాక్యాలుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ ప్లీజ్ ప్రాక్టీస్. Practice makes you perfect. Thank you very much. Bye.